Hi dear students, welcome to my channel. ఈ రోజున మొదటి యూనిట్లో వాటాల జారీ, జప్తు, తిరిగి జారీ చేయడం నుంచి ఒక సమ్ తీసుకుందాం. అది ఈ విధంగా ఉంది. స్వాతి కంపెనీ లిమిటెడ్ వారు 20 రూపాయల విలువ కలిగిన 16,000 ఈక్విటీ వాటాలను ప్రజలకు జారీ చేశారు. వాటా విలువను ఈ క్రింది విధంగా వసూలు చేశారు. దరఖాస్తుపై 5 రూపాయలు, కేటాయింపులపై 8 రూపాయలు, మొదటి పిలుపుపై 4 రూపాయలు, తుది పిలుపుపై 3 రూపాయలు వసూలు చేశారు. దరఖాస్తుపై 5 రూపాయలు ప్లస్ కేటాయింపులపై 8 రూపాయలు 13 రూపాయలు ప్లస్ మొదటి పిలుపుపై 4 రూపాయలు అంటే 17 రూపాయలు ప్లస్ తుది పిలుపుపై 3 రూపాయలు మొత్తం 20 రూపాయలు. వాళ్ళు ఎన్ని రూపాయలు విలువ కలిగింది? 20 రూపాయలు విలువ కలిగిన ఒక్కొక్క వాటాని మొత్తం 16,000 వాటాలు జారీ చేశారు. ఒక్కొక్క వాటా విలువ 20 రూపాయలు. వీళ్ళు దరఖాస్తుపై కానీ, కేటాయింపులపై కానీ, మొదటి పిలుపుపై కానీ, తుది పిలుపుపై కానీ మొత్తం 20 రూపాయలు సరిపోయినాయండి. ఎంతకైతే జారీ చేశారో అంతా వసూలైతే కనుక ఇది సమమూల్యానికి జారీ చేయడం అవుతుంది. వాటాలను సమమూల్యానికి జారీ చేయడం అవుతుంది. ఓకేనండి. సరే, మరి దీంట్లో చిట్టాపద్దులు రాసి ఖాతాలు తెరిచి ఆస్తప్పుల పట్టీని తయారు చేయండి అన్నారు. ముందు చిట్టాపద్దులు తయారు చేద్దాం. మీకు ఈ నమూనా తెలిసిందే కదండి. తేదీ, వివరాలు, LF నంబర్, డెబిట్ మొత్తం, DR మొత్తం, CR మొత్తం, ఓకేనండి. తేదీ, వివరాలు, LF నంబర్, డెబిట్ మొత్తం, క్రెడిట్ మొత్తం. ఎవరి కంపెనీ తయారు చేస్తున్నాం? స్వాతి కంపెనీ లిమిటెడ్ వారి చిట్టాపద్దులు. చిట్టాపద్దులు తయారు చేస్తాం. ఈ చిట్టాపద్దులో మొదటిది ఏంటి? దరఖాస్తుపై సొమ్ము వచ్చింది కదండి. సొమ్ము వచ్చినప్పుడు బ్యాంకు ఖాతా డేటా టు ఎవరి దగ్గర నుంచి వచ్చిందండి? ఈక్విటీ వాటా దరఖాస్తుదారుల దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా. ఇదిగోటి చిట్టపద్దు. బ్యాంక్ ఖాతా డేటా టు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా. నేరేషన్ ఏమని రాయాలి? 16,000 వాటాలు వాటా ఒకటికి 5 రూపాయలు చొప్పున దరఖాస్తు సొమ్ము వచ్చినందున ఈ ట్రాన్సాక్షన్ అయిపోయిందని చెప్పడానికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక గీత గీయాలి. ఇప్పుడు 16,000 రూపాయలు. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక గీత గీయాలి. 16,000 రూపాయలు ఇంటూ 5 రూపాయలు 80,000 రూపాయలు.
డెబిట్లో బ్యాంకు ఖాతా డెటార్ 80,000 రూపాయలు. టు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా 80,000 రూపాయలు క్రెడిట్ లోన్. ఓకేనండి. మరి ఇక్కడ నుంచి అమౌంట్ వచ్చింది కదండి, వచ్చిన తర్వాత దీన్ని వాటా మూలధన ఖాతాకి మళ్లించాలి. మళ్లించాల్సి వచ్చినప్పుడు ఎవరిని మళ్లిస్తున్నామండి? ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా డెటార్ టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. మూలధనం ఖాతా ఎంతండి? 80,000 రూపాయలు. 80,000 రూపాయలు. నేరేషన్ ఏమని రాయాలండి? దరఖాస్తు సొమ్మును మూలధన ఖాతాకు మళ్లించినందున ఇదండి. ఓకేనండి. తర్వాత కేటాయింపులపై 8 రూపాయలు వచ్చినాయి అంట. 8 రూపాయలు అంట. అయితే రావాల్సి ఉంది కాబట్టి ఇక్కడ దాకా అయితే వాళ్ళు అమౌంట్ పంపిస్తారు, ఇక్కడి నుంచి పిలవాలి. సో కేటాయింపు ఫస్ట్ పిలవాల్సి వచ్చినప్పుడు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా ఎంతండి? ఎన్ని వేల వాటాలు? 16,000 వాటాలు. వాటాలు ఒకటికి 8 రూపాయలు చొప్పున 8 రూపాయల చొప్పున కేటాయింపు సొమ్ము రావలసినందున. ఓకేనండి. అయితే ఎన్ని వేల వాటాలు అంటే 16,000 వాటాలు ఇంటూ 8 రూపాయలు 1,28,000 రూపాయలు. 1,28,000 1,28,000 ఇదండి. 1,28,000 1,28,000. ఓకేనండి. కనిపిస్తుందండి మీకు? ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. ఇప్పుడు కేటాయింపు సొమ్ము వచ్చినప్పుడు బ్యాంక్ ప్రయోజనం పొందుతుంది కదండి. బ్యాంకు ఖాతా డేటా టు ఎలా వచ్చిందండి? ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా 1,28,000 1,28,000. నేరేషన్ ఏమని రాయాలండి? కేటాయింపు సొమ్ము వచ్చినందున. ఇదిగోండి ఇలా నేరేషన్ రాయాలి. బ్యాంకు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా. నెక్స్ట్ దరఖాస్తు అయిపోయింది, కేటాయింపు అయిపోయింది. మొదటి పిలుపు 4 రూపాయలు అంట.
మొదటి పిలుపు ఫస్ట్ రమ్మని చెప్పాలి కాబట్టి పిలవాలి. పిలిచేటప్పుడు ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా that are 2 ఈక్విటీ వాటా మూలధనం ఖాతా మూలధనం ఖాతా ఎన్ని వేల వాటాలండి? 16,000 ఈక్విటీ వాటాలు. 16,000 వాటాలు. వాటా ఒకటికి ఎంతండి? ₹4 చొప్పున మొదటి పిలుపు సొమ్ము రావాల్సినందున ఇప్పుడు చూడండి, మొత్తం 16,000 వాటాలు. 16,000 ఇంటూ ₹4 ₹64,000. ₹64,000. ₹64,000. ఒకవేళ ఇదే సొమ్ము వచ్చేసింది అనుకోండి, బ్యాంక్ ప్రతిని పొందుతుంది కాబట్టి బ్యాంకు ఖాతా డేటా 2 ఎంతండి? ₹64,000 డెబిట్లో వేసుకోవాలి. 2 ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా ₹64,000. నేరేషన్ ఏమని రాయాలండి? మొదటి పిలుపు సొమ్ము వచ్చినందున. తుది పిలుపుపై ₹3. సో ముందు పిలవాలి కాబట్టి ఈక్విటీ వాటా తుది పిలుపు ఖాతా that are 2 ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. ఎంతండి? ₹48,000. ₹3 అంటే ₹48,000. ₹48,000. నేరేషన్ ఏమని రాయాలండి? 16,000 ఈక్విటీ వాటాలు ఒకటికి ₹3 చొప్పున మొదటి పిలుపు తుది పిలుపు సొమ్ము రావాల్సినందున. ఇలా నేరేషన్ రాయాలి. మొదటి పిలుపు ఒకవేళ ఇదే సొమ్ము వచ్చేసింది అనుకోండి, బ్యాంకు ఖాతా డేటా 2 ఈక్విటీ వాటా తుది పిలుపు ఖాతా. ఎంతండి? 48,000. నేరేషన్ ఏమని రాయాలండి? నేరేషన్ వచ్చేసరికి తుది పిలుపు సొమ్ము
వచ్చినందున ఇక్కడతో చిట్టాపొద్దులు అయిపోయినాయి. ఇప్పుడు ఖాతాలు తెరుద్దాం. ఒకసారి చూడండి, ఇప్పుడు దాకా మనం ఏమేమి మాట్లాడుకున్నామంటే దరఖాస్తుపై సొమ్ము 5 రూపాయలు వచ్చింది, దానికి వచ్చినప్పుడు చిట్టాపొద్దు వేసాం, దాని మూలధన ఖాతాకు మళ్లించినప్పుడు చిట్టాపొద్దు రాసాం, కేటాయింపు సొమ్ము రావాల్సినప్పుడు చిట్టాపొద్దు రాసాం, వచ్చిన తర్వాత చిట్టాపొద్దు రాసాం, మొదటి పిలుపు రావాల్సినప్పుడు వచ్చినప్పుడు 2 చిట్టాపొద్దులు తయారు చేసాం, తుది పిలుపు రావాల్సినప్పుడు వచ్చిన తర్వాత చిట్టాపొద్దులు కూడా మనం నోట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈక్విటీ వాటా మూలధన ఖాతా తయారు చేయాలి. ఈక్విటీ వాటా మూలధన ఖాతా తయారు చేయాలనుకున్నప్పుడు ఒకసారి చిట్టాపొద్దులు చూడండి. చిట్టాపొద్దుల్లో ఈక్విటీ వాటా మూలధనం ఖాతా అన్నది ఏ ప్లేస్లో వచ్చిందో చూసుకోవాలి. ఫస్ట్ రెండో చిట్టాపొద్దులో క్రెడిట్ ప్లేస్లో ఈక్విటీ వాటా మూలధనం ఖాతా అనేది ఉంది. చూడండి ఒకసారి, ఈక్విటీ వాటా మూలధనం ఖాతా ఎక్కడుందండి? క్రెడిట్ ప్లేస్లో ఉంది. సో ఇది క్రెడిట్ వైపున పడుతుంది. కానీ ఏమని రాయాలి? ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా అని రాయాలి. కానీ అమౌంట్ మాత్రం 80,000 వేసుకోవాలి. మరి అది క్రెడిట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది క్రెడిట్ వైపున రాయాలి. ఇది డెబిట్, ఇది క్రెడిట్, క్రెడిట్ వైపున రాయాలి. కానీ ఏమని రాయాలి? బై ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా 80,000 రూపాయలు. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమంటాం? ఈక్విటీ వాటా మూలధన ఖాతా అనేది మళ్ళీ ఎక్కడ ఉందండి? కేటాయింపుల దగ్గర ఉంది. కేటాయింపుల దగ్గర ఏ ప్లేస్లో ఉంది? క్రెడిట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది క్రెడిట్ వైపున రాయాలి. కానీ ఏమని రాయాలి? బై ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా 1,28,000 రూపాయలు. 1,28,000 రూపాయలు. తర్వాత ఈక్విటీ వాటా మూలధనం ఎక్కడుంది? మొదటి పిలుపు దగ్గర ఉంది. మొదటి పిలుపు దగ్గర ఏ ప్లేస్లో ఉందో చూడండి ఒకసారి. క్రెడిట్ ప్లేస్లో ఉంది. ఈక్విటీ వాటా మూలధనం ఖాతా ఏ ప్లేస్లో ఉంది? క్రెడిట్ ప్లేస్లో ఉంది. అక్కడ క్రెడిట్ వైపున వస్తుంది. ఓకేనండి. కానీ ఏమని వస్తుంది? ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా 64,000 రూపాయలు. ఓకేనండి, చూసారండి. సో క్రెడిట్ ప్లేస్లో ఉంది. సో దీన్ని క్రెడిట్ వైపున రాయాలి. కానీ ఏమని రాయాలి? బై ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా ఎంత రూపాయలు? ఎంతండి అమౌంట్? 64,000 రూపాయలు. తర్వాత మళ్ళీ ఈక్విటీ వాటా మూలధన ఖాతా అనేది ఏ ప్లేస్లో ఉంది? క్రెడిట్ ప్లేస్లో ఉంది. ఒకసారి చూడండి, ఈక్విటీ వాటా మూలధనం అనేది ఈ ప్లేస్లో ఉంది. ఈక్విటీ వాటా మూలధనం ఏ ప్లేస్లో ఉంది? క్రెడిట్ ప్లేస్లో ఉంది. సో ఇది క్రెడిట్ వైపున రాయాలి. కానీ ఏమని రాయాలి? ఈక్విటీ వాటా తుది పిలుపు ఖాతా అని రాయాలి. ఓకేనండి, క్రెడిట్ ప్లేస్లో ఉంది. సో ఇది క్రెడిట్ వైపున రాయాలి. కానీ ఏమని రాయాలి? ఈక్విటీ వాటా తుది పిలుపు ఖాతా ఎంతండి అమౌంట్? 48,000 రూపాయలు. 48,000 రూపాయలు. ఓకేనండి, సరిపోయిందండి. ఇంకా మళ్ళీ ఎక్కడ ఏ ప్లేస్లో లేదు. ఇప్పుడు మొత్తం అంతా క్యాలిక్యులేట్ 3,20,000 3,20,000 తక్కువ. ఎక్కడైతే నిల్వ తక్కువ ఉందో అక్కడ నిల్వ తేల్చాలి. సో తేల్చిన నిల్వ ఎంతండి? 3,20,000. దీన్ని ఇక్కడ తెచ్చుకున్నాను. సో బై తెచ్చిన నిల్వ 3,20,000. ఓకేనా? ఇప్పుడు మనం బ్యాంకు ఖాతా తయారు చేయాలి. బ్యాంకు ఖాతా తయారు చేయాలనుకున్నప్పుడు చిట్టాపొద్దులో బ్యాంక్ అనేది ఏ ప్లేస్లో వచ్చిందో ఒకసారి చూసుకోండి. బ్యాంకు మొదటి చిట్టాపొద్దుల్లో డెబిట్ ప్లేస్లో ఉంది.
బ్యాంకు ఖాతా ఇక్కడ వచ్చిందండి. బ్యాంకు ఖాతా ఏ ప్లేస్లో ఉంది? డెబిట్ ప్లేస్లో ఉంది. సో అక్కడ డెబిట్ వైపున పడుతుంది. కానీ ఏమని పడుతుంది? ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా అని రాయాలి. ఓకేనండి. టు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా ₹80,000. తర్వాత మళ్ళీ ఎక్కడ బ్యాంక్ అనేది వచ్చిందో చూడండి. కేటాయింపుల దగ్గర బ్యాంక్ వచ్చింది. సో ఏ ప్లేస్లో ఉంది? డెబిట్ ప్లేస్లో ఉంది. సో ఇది డెబిట్ వైపున పడుతుంది. కానీ ఏమని రాయాలి? టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా 1,28,000. తర్వాత మళ్ళీ చూడండి, మళ్ళీ బ్యాంక్ అనేది ఏ ప్లేస్లో ఉందండి? మొదటి పిలుపు దగ్గర ఉంది. ఏమనుంది? బ్యాంకు ఖాతా టు ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా. బ్యాంక్ అనేది ఏ ప్లేస్లో ఉందండి? డెబిట్ ప్లేస్లో ఉంది. సో ఇది డెబిట్ వైపున పడుతుంది. కానీ ఏమని పడుతుంది? టు ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా ₹64,000. తర్వాత మళ్ళీ బ్యాంక్ అనేది ఏ ప్లేస్లో ఉందండి? చూడండి ఒకసారి, బ్యాంక్ అనేది ఏ ప్లేస్లో ఉందో. బ్యాంక్ అనేది ఇదో ఈ ప్లేస్లో ఉంది. ఎక్కడండి? డెబిట్ ప్లేస్లో ఉంది. సో ఇది డెబిట్ వైపుని రాయాలి. కానీ ఏమని రాయాలి? ఈక్విటీ వాటా తుది పిలుపు ఖాతా ₹48,000 రాయాలి. ఓకేనండి. టు ఈక్విటీ వాటా తుది పిలుపు ఖాతా ఓకేనండి. ఎంతండి అమౌంట్? ₹48,000. మొత్తం కలిపితే ₹3,20,000. ₹3,20,000. ఎక్కడ తప్పు ఉందో అక్కడ తేల్చాలి. బై తేల్చిన నిల్వ ₹3,20,000. దాన్ని వచ్చే సంవత్సరం తెచ్చుకున్నాను. టు తెచ్చిన నిల్వ ₹3,20,000. చూడండి, ఇలా చేయాలి. హై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు దాకా మనం చిట్టాపొద్దులు తయారు చేస్తాం, ఈక్విటీ వాటా మూలధన ఖాతా తయారు చేస్తాం, బ్యాంకు ఖాతా తయారు చేస్తాం. ఇప్పుడు ఆస్తప్పుల పట్టీ తయారు చేస్తాం. ఇప్పుడు దాకా మీరు ఇంటర్మీడియట్లో ఆస్తప్పుల పట్టీ అంటే అప్పులు మొత్తం, ఆస్తులు మొత్తం, ఇలా సమతల ఆస్తప్పుల పట్టీ చూశారు. ఇప్పుడు నిలువు ఆస్తప్పుల పట్టీ ప్రకారం ఇప్పుడు మనం తయారు చేయాలి. ఇలాంటి పట్టిక ఆస్తప్పుల పట్టీ మీరు ఎప్పుడు తయారు చేస్తుంటారు? ఇంతకుముందు ఎప్పుడు? సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆస్తప్పుల పట్టీ తయారు చేయాలంటే ఇంతకుముందు నేను నమూనా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఒక్కసారి నమూనా గురించి చెప్తున్నాను. ఈక్విటీ వాటా మరియు అప్పులు, ఇది మొదటి సైడ్ హెడ్డింగ్. దీంట్లో 2 ఐటమ్స్ వస్తాయి, అప్పులు, ఆస్తులు. ఈక్విటీ మరియు అప్పులు. ఇదిగోండి 2వ పాయింట్, ఆస్తులు. అప్పులు, ఆస్తులు. అప్పుల్లో వచ్చేసరికి వాటా మూలధనం గురించి, రెండోది రిజర్వ్ మరియు మిగుళ్ళు గురించి వస్తుంది. ఇందులో 2 టాపిక్లు, వాటా మూలధనం, రిజర్వ్ మరియు మిగుళ్ళు. ఈ ఆస్తులు వచ్చేసరికి ప్రస్తుతేతర ఆస్తులు, ప్రస్తుత ఆస్తులు, ఈ 2 రకాలు. ఇందులో ఫస్ట్ది వాటా మూలధనం గురించి చూద్దాం. వాటా మూలధనం ఎలా వస్తుందంటే, కంపెనీ స్థాపించేటప్పుడే ఒక మూలధనాన్ని ఆధికృత మూలధనం అని పిలుస్తారు. స్థాపించేటప్పుడు సంస్థాపన పత్రం నోట్ చేయబడిన మూలధనాన్ని ఆధికృత మూలధనం అని పిలుస్తారు. ఈ ఆధికృత మూలధనంలో కంపెనీ ఆధికృత మూలధనం ఉంటుంది. దీన్ని మనం చూపిస్తామే కానీ అవుటర్ కాలంలో వేసుకోం. జారీ మూలధనం, ప్రజలకు జారీ చేసిన వాటాల ద్వారా వచ్చిన మూలధనం ఏమైనా ఉంటే జారీ మూలధనం అవుతుంది. ప్రజలకు జారీ చేసిన తర్వాత ప్రజలు ఎంత మనం జారీ చేసిన ఎన్నిటికి వాళ్ళు చందా ఇచ్చారు, చందా మూలధనం. ఆ చందా మూలధనంలో కూడా పిలిచిన వెంటనే వచ్చిన మూలధనం ఎంత, ఆఖరికి చెల్లించిన మూలధనాన్ని మనం ప్రకటనగా తీసుకోవాలి. ఆధికృత మూలధనం ఎంత అనుకుంటే దాంట్లో నుంచి అంతా జారీ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో నుంచి కొంచెం మొత్తంలో
ప్రజలకు జారీ చేయొచ్చు. ప్రజలు జారీ చేసిన తర్వాత ప్రజలు ఇంకొంచెం చందా చేయొచ్చు. ఆ చందా నుంచి పిలిచింది ఇంకొంచెం అవ్వచ్చు. ఆ చందా పిలిచిన తర్వాత వచ్చింది మొత్తం పిలిచింది ఇంత అవ్వచ్చు. ఇదంతా కూడా ఒకే మాటకు అర్థం. ఆధికృత మూలధనం, జారీ మూలధనం, చందా మూలధనం, పిలిచిన మూలధనం, చెల్లించిన మూలధనం. జస్ట్ ఏదో చూపిస్తాం అంతే. చెల్లించిన మూలధనానికి మాత్రమే అమౌంట్ వేసుకుంటాం. చెల్లించిన మూలధనం మొత్తమే అవుటర్ కాలంలో చూపిస్తాం. ఈ 5 ఐటమ్స్ ఒకటే. సరే, తర్వాత రిజర్వ్ మరియు మిగుళ్ళు. సంస్థలో ఏమైనా రిజర్వ్లు ఉంటే అది ప్రస్తుతేతర మిగుళ్ళు, ప్రస్తుత అప్పులు, ఈ ఏమైనా అప్పులు ఉంటే కనుక చూసి పక్కన పెట్టుకోవాలి. రెండోది ఆస్తులు. ప్రస్తుతేతర ఆస్తులు, ప్రస్తుత ఆస్తులు. ప్రస్తుతం అంటే బ్యాంకులో నగదు ఉంటే అది ఆస్తి, ప్రస్తుత ఆస్తి అవుతుంది. సరేనండి, ఇది నమూనా. ఇప్పుడు లెక్క చూద్దాం. ఈ స్వాతి కంపెనీ లిమిటెడ్ యొక్క ఆస్తప్పుల పట్టి చూద్దాం. ఈ ఆస్తప్పుల పట్టిలో అక్కడ మన ఈక్విటీ వాటా మూలధనం వేసాం కదండి. ఎంత వచ్చిందండి? 3,20,000 వచ్చింది. చెల్లించిన మూలధనం 3,20,000 రూపాయలు. మరి మన బ్యాంక్ ఖాతా తయారు చేస్తాం కదండి, ఇదిగోండి ఆ ఆస్తి కదండి బ్యాంక్ అనేది. చెల్లించిన ఈక్విటీ వాటా మూలధనం అనేది అప్పు కాబట్టి అప్పులు వేసా. ఇప్పుడు బ్యాంకు ఖాతా, బ్యాంక్ అనేది ఆస్తి కాబట్టి ఆస్తిని ఎక్కడ చూపించాలి? ఆస్తిలో చూపించాలి. బ్యాంకులో నగదు ఎంతండి? 3,20,000 రూపాయలు బ్యాంకులో నగదు. ఇదేమో అప్పు, ఇదేమో ఆస్తి. మొత్తం అప్పులు 3,20,000 రూపాయలు. మొత్తం ఆస్తులు 3,20,000 రూపాయలు. ఇక్కడ అప్పుల్లో 3,20,000 మొత్తం, ఆస్తుల్లో 3,20,000. టాలీ అయిపోయిందండి. అయిపోయినట్టే లెక్క. చూడండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.